రెండవ అధ్యాయము సాంఖ్యయోగము 48వ శ్లోకము. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వయోగ ఉచ్యతే. తాత్పర్యము: జయాపజయముల పట్ల మమకార శక్తి విడిచిపెట్టి, ఓ అర్జున, నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము. ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును. వివరణ: అన్ని పరిస్థితులని ప్రశాంత చిత్తంతో సమానంగా స్వీకరించటం అనేది ఎంత మెచ్చదగినదంటే శ్రీకృష్ణుడు దానిని యోగం అంటాడు. అంటే పరమాత్మతతో ఐక్యత. ఈ సమత్వ బుద్ధి అనేది పూర్వశ్లోకం యొక్క విజ్ఞానాన్ని అమలుపరచటం ద్వారా వస్తుంది. మన కృషి మాత్రమే మన చేతుల్లో ఉంది, ఫలితము కాదు అని అర్థం చేసుకున్నప్పుడు మన కర్తవ్య నిర్వహణ మీద మాత్రమే మన పూర్తి శ్రద్ధ ఉంటుంది. ఫలితములు భగవంతుని ప్రీతి కొరకే కాబట్టి అవి ఆయనకే సమర్పిస్తాము. ఒకవేళ ఫలితములు మనం అనుకున్నట్టు రాకపోతే వాటిని భగవత్ సంకల్పముగా ప్రశాంతముగా స్వీకరిస్తాము. ఈ విధంగా కీర్తి మరియు అపకీర్తి, జయము మరియు అపజయము, సుఖము మరియు దుఃఖము, వీటన్నిటినీ మనము భగవంతుని సంకల్పంగా పరిగణించి స్వీకరిస్తాము. ఈ రెంటిని సమానంగా స్వీకరించటం నేర్చుకున్నప్పుడు మనం శ్రీకృష్ణుడు చెప్పిన సమత్వ బుద్ధిని పెంపొందించుకుంటాం. జీవితంలోని ఒడిదుడుకులకు ఈ శ్లోకం ఒక చక్కని ఆచరణాత్మక పరిష్కారం చూపుతోంది. నావలో మనం సముద్రంలో ప్రయాణం చేస్తుంటే సముద్ర అలలు ఆ నావను అటూ ఇటూ ఊపటం సహజం. ప్రతిసారి అల తాకినప్పుడల్లా మనం కలత చెందితే మన యాతనకు అంతు ఉండదు. ఒకవేళ అలలు పైకి రావద్దు అనుకుంటే అది సముద్రం యొక్క సహజ స్వభావానికి విరుద్ధంగా ఉండమని కోరినట్టే. అలలు అనేవి సముద్రం నుండి విడదీయలేనివి. అదేవిధంగా సంసార సాగరంలో ప్రయాణించేటప్పుడు మన నియంత్రణలో లేని ఎన్నో అలలను అది మన మీదకు తేవచ్చు. మనం ప్రతికూల పరిస్థితులను నివారించటానికి నిరంతరం పోరాడుతూ ఉంటే మనం అసంతృప్తి, దుఃఖాన్ని తొలగించుకోలేము. కానీ మన శక్తి మేర ప్రయత్నం ఆపకుండా దారిలో వచ్చే ప్రతి దాన్ని స్వీకరించటం నేర్చుకుంటే మనం ఈశ్వర సంకల్పానికి శరణాగతి చేసినట్లే. అదే నిజమైన యోగము.